ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆయన గద్దెనెక్కినాడు కాబట్టి ఈ స్కామ్లన్నీ బయటపడినాయి. లేదనుకో నువ్వు మభ్య పెట్టేసేవాడివి. నువ్వు ఒకవేళ అట్ట కాదురా మేము అనుకుంటున్నాము, ఒకవేళ తప్పిదాలకు కానీ నువ్వు గెలిచుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు ఏముండేది? నువ్వు ఇప్పుడు ఒక్కొక్క స్కామ్ బయటపడుతుంటే నీ పార్టీలో వాళ్ళు అని చూడు, నా కొడుకు ఒక్కడైనా సరే ప్రజల కోసం కొంతైనా బాగు చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరినైనా తీసుకో. ముద్దల రోజా ఏం చేసింది? 3,000 కోట్లు స్కామ్ చేసింది. హ్యాపీగా పోయి ఆడ కూర్చొని మాట్లాడుతుంది. మీ బావ ఇప్పుడుండా ఎవరు ఆయన 60 సంవత్సరాల్లో బిడ్డను కన్నాడే విజయసాయి రెడ్డి, వాడిదే బాయ్. సరే, వాడు గోరంట్ల మాధవ్ వాడు ఎంతమంది చూడు, ఎంతమంది మంచోళ్ళు. మీ పార్టీలో ఉండే ప్రతి ఒక్క నా కొడుకులు మంచోళ్ళరా, ప్రతి ఒక్క నీతో సహా. నా కొడక కాకపోతే బాంబే హీరోయిన్ని ఆ విధంగా చేస్తారా 5 కోట్ల కోసమా? ఒరే నీకు 2 కూతురు ఉన్నారే, ఆ కూతురుని ఎవరైనా ఈ విధంగా 10 మంది వాడితే నీకు ఎలా ఉంటుందిరా? గుండెల్లో నొప్పేదంటరా? నీ కూతురుని అదేవిధంగా పెంచుకుంటున్నావా? కొద్దిగా నేను అడుగుతున్నాను. నీ ఇంట్లో నీ భార్య ఉంది కదా, నీ భార్యకి అదేవిధంగా జరిగితే లోకంలో ప్రజలకి అశుద్ధం తినిపిస్తావా? హిందూ ప్రజలకి అశుద్ధం తినిపిస్తావు నువ్వా? జంతువులు కొవ్వుని వాటిని నెయ్యి అని చెప్పి వాడిస్తావా? అదేమనంటే చంద్రబాబు మీద నెడతావా? మీ పార్టీ వాళ్ళు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు అంటే ప్రజలంతా ఎరుపుకోవాలనుకుంటున్నారా మీరు? ప్రజలు ఎదవాలనుకుంటున్నారా? చెప్పండిరా. ప్రజలకు ఏం తెలియదులే, దంసప్ నా కొడుకులు మనం ఏం చెప్తే నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఒత్తాస పలికే ప్రతి ఒక్క నా కొడుకుని కొడతారు. నువ్వు ఎవరికైనా చెప్పుకో, నీకు ఎవడు ఒత్తాస పలికినా కొడతారు. నీకు ఎవడు ఒత్తాస పలికినా కొడతారు. ఎందుకంటే క్లియర్ కట్గా ఉన్నాడ, క్లారిటీగా ఇన్ని సంవత్సరాలు ఎన్ని సీఎంలు మారినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత చేంజ్మెంట్ ఎప్పుడు జరగల. నందిని నేను ఎవరు మార్చలా. ఇప్పుడు నువ్వు మార్చావంటే దానికి ఒక రీజనో ఏదో ఒకటి నువ్వు చూపించలేవు. ఎందుకంటే అసలు నిన్ను ఎవడైనా అడిగాడా? మీ బావని వాళ్ళని పెట్టావు కదా, వాళ్ళ అంజా కొడుకులు హిందూ ధర్మ కార్యకర్తలు కాదు. ఇన్ని రోజులు ప్రజలు ఎందుకు గమనిన్నారు తెలుసా? నా కొడక ఇది ఈరోజు వస్తుంది కాబట్టి ఇన్ని రోజులు ఉండారు. నీకు అయిపోయింది. ఇంకా రాష్ట్రంలో కాదు దేశంలో ప్రజలందరూ ఒకటయ్యి ఏ పంది కొవ్వునైతే కలిపావో అదే పందిని కొట్టి చంపేస్తారు నిన్ను. నువ్వు ఎన్ని పరదాలు కట్టుకుంటావో కట్టుకో, నీ దగ్గర ఉండే డబ్బు మొత్తం కూడా నిన్ను కాపాడుకునేదానికి ఉపయోగించుకో. ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా అయితే ప్రజల దగ్గర దింగేసావో ఆ డబ్బు అంతా అదే విధంగా వెళ్ళిపోయిద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను. గజనమోహన్ రెడ్డి, నీకు మెంటల్ హాస్పిటల్కి ఇంకా పోయేదానికి కూడా అవకాశం లేదు. నీ ట్రీట్మెంట్ ఇక్కడే జరగబడుతుంది. నిన్ను చంపేస్తారు, నిన్ను నాకిచ్చేస్తారు. మీ పార్టీ కార్యకర్తలకు ఏందో బొల్లి చెప్పుకున్నావు, ఆ బొల్లిని వాళ్ళందరినీ కూడా నీ ముడ్డెనక రమ్మని చెప్పు. వాళ్ళెవ్వరి మాటలు వినరు. ప్రజలకి మొత్తం నీట్గా తెలుసు నువ్వు ఏం చేసావు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ బాబు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు. వాళ్ళు 100 రోజులు వస్తే 1000 రోజులు బాగు చేసేంత బాగుని ప్రజలకు అందించారు. ఏంది 360 రోజులు కాదు, సంవత్సరం కాదు, 1000 రోజులు. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే 1000 రోజులు పరిపాలిస్తే ఎంత డెవలప్మెంట్ ఉంటుందో అంత డెవలప్మెంట్ని ఈ 100 రోజులే ఇచ్చేశారు. అర్థమైందా? ఇంకా ఒకవేళ ఈ 5 సంవత్సరాలు పరిపాలించారనుకో నువ్వు కనుమరుగైపోతావు నా కొడక. ఎందుకు? అయిపోయింది, నీకు సిచ్యువేషన్ అయిపోయింది. ఇంకా నీకు పుట్టగతులు లేవురు. నేను చెప్తున్నాను కదా, రాసుకో. నీకైతే సినిమా లేదు, నిన్ను ఎత్తిపాడు దెంగతారు.
నువ్వు పవన్ కళ్యాణ్ తెద్దామని వాళ్ళతో మాట్లాడుకున్నావు కదా, అవన్నీ కాదు, వాళ్ళే నీ మీద ఉన్నారు ఇప్పుడు. మావోయిస్టులు నీ మీద ఉన్నారు, గుర్తుపెట్టుకో. చేసుకో, ఏం చేసుకుంటావు.